మీ అమ్మ గురించి తర్వాత ఆలోచిద్దురు గాని ముందు అన్నం తినండి అంత కోపంగా పద్మ నిర్లిప్తంగా నవ్వి నీకు మా అమ్మ గురించి అర్థం కాదులే. నిరంతరం మా గురించి తాపత్రయపడేది. నాన్న మమ్మల్ని పట్టించుకోకపోయినా ఆ ప్రేమను కూడా మాకు పంచిపెట్టేది. నాన్న ఎప్పుడూ అమ్మని మనిషిలా చూడలేదు. అప్పుడప్పుడు అమ్మ కళ్ళల్లో కన్నీరు తనకు కనిపించేది. తను అడగబోతే ఏం లేదు నాన్న ఏం లేదు అనేదే కానీ నాన్న మీద ఎప్పుడు నాకు పోటీలు చెప్పలేదు. అమ్మ అలా సర్దుకుపోవడం వల్లనేమో నాన్న అసలు అమ్మని పట్టించుకునేవారే కాదు. పెద్దయ్యే కొద్దీ నాకు నాన్న తత్వం తెలిసిందే. అన్న బండరాయి, మనసు పాషాణం, బాధను దిగమింగి మా కోసం బ్రతికేది అమ్మ. ఒకరోజు అమ్మ జ్వరంతో మంచం ఎక్కితే నాన్న శివతాండం చేశారు. ఇల్లు తీసి పందిరి వేశారు. కనీసం అప్పుడైనా భార్యకి సేవ చేయాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. అమ్మే నెమ్మదిగా లేచి వంట చేసి మాకు తినిపించేది. మా అందరికీ సేవలు చేయడం చూశాను కానీ అమ్మకి